హైదరాబాద్ టు ధనుష్కోడి రోడ్ ట్రిప్. ఈ రోడ్ ట్రిప్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్ని వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాము. సో మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే మా ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసాము, డెఫినెట్గా అదైతే చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మేమైతే మధురై నుంచి రామేశ్వరంకి అయితే స్టార్ట్ అయ్యాము. సో రామేశ్వరంలో మా ఎక్స్పీరియన్సెస్ అండ్ ధనుష్కోడి ఎలా వెళ్ళాము అన్నీ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మధురై నుంచి రామేశ్వరం 3 hours జర్నీ అయితే ఉంటుంది. మేమైతే రామేశ్వరం నైట్ 8కి అయితే రీచ్ అయ్యాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మేము అగ్నితీర్థం స్నానంకి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ అగ్నితీర్థంలో స్నానం చేసుకున్నాక మనం టెంపుల్లో 22 కుండ స్నానంకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ అగ్నితీర్థంకి మా హోటల్కి ఓన్లీ 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అందుకే మేము హోటల్ నుంచి ఫస్ట్ అగ్నితీర్థంకి అయితే వచ్చి మా స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అక్కడి నుంచి మనకి టెంపుల్ ఈస్ట్ టవర్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది, 100 to 200 meters అయితే. మనం అయితే 22 కుండ స్నానానికి నార్త్ టవర్కి అయితే వెళ్ళాలి. సో నార్త్ టవర్ నుంచి మనల్ని అయితే అలౌ చేస్తారు 22 కుండ స్నానానికి. సో ఈస్ట్ టవర్ నుంచి మనం అలా రైట్ సైడ్కి అయితే వెళ్తే మనకి ఇలా నార్త్ టవర్ అయితే వస్తుంది. 22 కుండ స్నానానికి ఈచ్ పర్సన్కి మనకి 25 rupees అయితే ఛార్జ్ చేస్తారు. నార్త్ టవర్ నుంచి ఎంటర్ అవ్వాలి. సో మనకి ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని ఇలా బకెట్స్ అయితే కొంతమంది అయితే ఉంటారు. సో మన దగ్గర 200 or 250 rupees per person అయితే తీసుకుంటారు. వాళ్ళైతే వాటర్ మనకి కంప్లీట్గా పోర్ చేస్తారు ప్రతి బావిలోంచి. లేకపోతే మనకి ఇలా స్ప్లాష్ అయితే చేస్తారు వాటర్, జస్ట్ 25 rupees టికెట్ తీసుకుంటే. సో మేమైతే ఇలా ఇక్కడ 200 rupees అయితే పే చేసి ఈచ్ పర్సన్కి మేము 22 కుండ స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ దర్శనానికి మేము 200 rupees అయితే టికెట్ అయితే తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 10-15 minutesలో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 200 rupees టికెట్ తీసుకుంటే చాలా బాగుంది దర్శనం కూడా. సో అలా మార్నింగ్ అయితే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాక ఆఫ్టర్నూన్ మళ్ళీ మేము అరౌండ్ 3 PM అయితే సెకండ్ టైం దర్శనంకి అయితే వెళ్ళాము. సో ఆ టైంకి అయితే టెంపుల్ చాలా ఫ్రీగా అయితే ఉంది. సో మేము అప్పుడు కూడా 200 rupees టికెటే తీసుకున్నాము. సో ఎందుకంటే మార్నింగ్ మేము ఆ దర్శనంకి వెళ్ళినప్పుడు మాకు అది నచ్చింది, సో అందుకే. అండ్ అప్పుడైతే మాకు అసలు చాలా ఖాళీగా అయితే ఉంది, లిటరల్గా 2-3 people ఉన్నారు అప్పుడు 200 rupees క్యూలో. సో మేము చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము. సో అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఈవినింగ్ మేము పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ ఆపోజిట్లో ఇక్కడ నటరాజ్ మందిర్ కూడా ఉంటుంది. సో మీరు అది కూడా కావాలంటే కవర్ చేయొచ్చు. సో ఈ 2 temples మీకు ఆపోజిట్లోనే ఉంటాయి, ఇక్కడ చూసారు కదా వీడియోలో. సో అలా అయితే ఉంటుంది. అలా ఈవినింగ్ ఇంకా హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇదైతే హోటల్ నుంచి వ్యూ. మీకు హోటల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాము. మేమైతే అగ్నితీర్థం దగ్గరలోనే హోటల్ అయితే తీసుకున్నాము. సో మంచి రివ్యూస్ ఉన్నాయి హోటల్కి అని అయితే తీసుకున్నాము. హోటల్లో రెస్టారెంట్ అయితే లేదు, బట్ హోటల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో అలాగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడ మేము ధనుష్కోడికి అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే ముందు రోజు ఆల్రెడీ 5:30కి అలా అయితే వచ్చాము ఈవినింగ్, బట్ అప్పుడైతే అలౌ చేయలేదు. 5 తర్వాత అలౌ చేయరంట ఈవినింగ్. సో ఓన్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకే అలౌ చేస్తారు. మీరు ధనుష్కోడి వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ అయితే చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్కి అయితే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. మీరు ధనుష్కోడి వెళ్తున్నప్పుడు కోదండరామస్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆన్ ద వే, మీరు అది కూడా ప్లాన్ చేసుకొని విజిట్ అయితే చేయొచ్చు. సో చూసారు కదా అప్పుడే సన్ రైజ్ అయింది. ఆ టైంలో మార్నింగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఒకవైపు ఇండియన్ ఓషన్ అండ్ ఒకవైపు బే ఆఫ్ బెంగాల్. సో అలా ధనుష్కోడి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి వచ్చామని అనిపిస్తే ఆ ఫీల్ అసలు చాలా బాగుంది. సో ఫైనల్గా మేమైతే ధనుష్కోడికి అయితే రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 7:15కి అయితే మేము ధనుష్కోడి అయితే రీచ్ అయ్యాము. బట్ చాలా రష్ అయితే ఉంది ఆల్రెడీ. సో మేబీ చాలామంది సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చి ఉండొచ్చు. సో అందుకే. అండ్ మీరు కూడా ధనుష్కోడి ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు డెఫినెట్గా సన్ రైజ్ టైం అయితే
ప్లాన్ చేసుకోండి. సో సన్సెట్ టైంలో ఎంత అలౌ చేస్తారో మనం వెళ్ళగలమో రీచ్ అవ్వగలమో తెలియదు. బట్ మార్నింగ్ సన్రైజ్ టైంలో అయితే మాత్రం సో చాలా బాగుంది వ్యూ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుందో మరి ఎందుకో తెలీదు. సో చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. సో ఓవరాల్గా ధనుష్కోడి అయితే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ టైంలో ఒకసారైనా. అలా మేము ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ రామేశ్వరం వచ్చి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి. మేమైతే రామేశ్వరం రీచ్ అయినప్పుడు ఈవినింగ్ టైం అయితే రీచ్ అయ్యాము. సో పంబన్ బ్రిడ్జ్ చూడడానికి అయితే అవ్వలేదు. సో రిటర్న్ వెళ్ళినప్పుడు అయితే పంబన్ బ్రిడ్జ్ చూద్దామని అయితే అనుకున్నాము. మార్నింగ్ అరౌండ్ 10కి అయితే స్టార్ట్ అయ్యాము మేము రామేశ్వరం నుంచి. ఆ టైంలో మాకు బ్రిడ్జ్ మీద వెహికల్స్ అయితే స్టాప్ చేయడానికి అయితే అలౌ చేయలేదు. సో మాకు ఓన్లీ ఒక 2-3 మినిట్స్ అయితే ఆ టైం దొరికింది. సో మేమైతే అప్పుడు ఇలా పంబన్ బ్రిడ్జ్ అయితే చూసాము. సో పంబన్ బ్రిడ్జ్ ఇలా డైరెక్ట్గా చూసినప్పుడు అయితే అసలు చాలా బాగా అనిపించింది. కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారు కదా. సో ఆ బ్రిడ్జ్ అయితే అలా చూస్తూ చాలా బాగా అనిపించింది. సో ఇవైతే కొన్ని వీడియోస్ అయితే ఇలా అయితే మేము తీసుకున్నాము. ఇక్కడితో హైదరాబాద్ టు ధనుష్కోడి రోడ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇది పార్ట్ 2 వీడియో. మా ఛానల్లో పార్ట్ 1 హైదరాబాద్ టు ధనుష్కోడి వీడియో అయితే ఉంటుంది. అది చెక్అవుట్ చేయకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ మేము రామేశ్వరం నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు శ్రీరంగం టెంపుల్ అయితే కూడా దర్శనం అయితే చేసుకున్నాము. అదైతే మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడొచ్చు. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.